ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అయిపోవాల్సిందే. ఎవరు కూడా ప్రాణాలతో వెళ్ళే స్టేజీ లేదు, బాగోలేదని చెప్పారు. అయినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బతికిస్తామన్నారు. ఇలాగ ప్రాణాలు కనీసం 50 సంవత్సరాలే ఆమెకి. లైట్ కావాలా అయితే రాష్ట్రం మెడిసిన్స్ అయితే తీసుకురావట్లేదు. బిల్లు కట్టండి, మేము ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు. వాళ్ళు ఇంజక్షన్ చేస్తున్నారో ట్రీట్మెంట్ చేస్తున్నారో తెలియదు. గేట్ దగ్గర రౌడీలనే పెట్టారు. వాళ్ళైతే మెడిసిన్ చూసి వస్తామండి అంటే కూడా లోపలికి పంపట్లేదు. దౌర్జన్యంగా ఉంది ఈ హాస్పిటల్. ప్రతిదానికి రూపాయి అని కాదు, రూపాయి కదండి, వేలులో ప్లాస్టిక్ అయిపోయిన తర్వాత కొట్టారు, పొట్టల్లో పెట్టి కొట్టేస్తున్నారు. హాస్పిటల్ అనుకుంటున్నారు. చెబుతున్నామండి, 18 తగిలిందంటే 4 గంటలకి బీపీ డౌన్. ఉదయం అయితే బీపీ డౌన్ అయిపోయింది. బీపీ కంట్రోల్ అవుతే మేము ట్రీట్మెంట్ చేస్తామన్నారు. యూరిన్ రావట్లేదు అన్నారు, యూరిన్ బ్లాక్ అయిందన్నారు. 4 గంటల టైంలో బీపీ అంటే ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంటే ప్లేట్లెట్స్ కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత 4:30 టైంలో బీపీ రేజ్ అయ్యింది. బీపీ పనిచేస్తుంది, బీపీ బాగానే ఉంది, కంట్రోల్ అయిపోయింది. ప్లేట్లెట్స్ కూడా బాగా ఎక్కించాము, పర్వాలేదు. యూరిన్ కూడా అయ్యింది, ఏం పర్వాలేదు అని. ఆ సమయంలో మళ్ళీ 15,000 25,000 మళ్ళీ బిల్లు కట్టామంటే 25,000 కట్టొచ్చిన తర్వాత అప్పటికే చనిపోయిందండి. తర్వాత 15 నిమిషాలకి మళ్ళీ ఆమెకి ట్రీట్మెంట్ చేయాలి, డయాలసిస్ చేయాలి, ఇంజక్షన్ చేయాలి. మళ్ళీ 15,000 కట్టమంటే మళ్ళీ వెళ్ళి 15,000 కట్టొచ్చిన తర్వాత లేదండి సోకు వచ్చేసింది, చనిపోయింది అన్నారు. అలా లోపలికి కనీసం ఏలూరు జిల్లా రాత్రి 12:30 తీసుకొచ్చా. మా అమ్మకి యూరిన్ బ్లాక్ అయ్యింది, బెడ్ పడిపోయి అన్నారు, ట్రీట్మెంట్ చేస్తామన్నారు. లక్షలు కట్టించారు. అరగంటలో మొత్తం టాగు సినిమా చూపించారు. మనిషిని కూడా చూపిస్తున్నా. నాతో మాట్లాడింది 4:30 నిమిషాలకి, 5:30 నిమిషాలకి నాకు 10 గంటలు మొత్తం సినిమా చూపించారు. నా తల్లిని చంపేశారు. డాక్టర్ అన్నాడు, నువ్వు 10 ఎకరాలకు వచ్చావు అన్నాడు. అదే డాక్టర్ అడిగితే మా బాబాయ్ వస్తే, సొంత బాబాయ్ వస్తే, సొంత ఎక్కడంటే పెద్ద అడుగుతాకెళ్తే ఈ వాళ్ళు రౌడీ చేసేసి తలపాలు ఉంటారు. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు విచక్షణారహితంగా. మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళకి అర్థం చేస్తున్నారు. వీళ్ళు ఇలాగే ఈ హాస్పిటల్లో ఇలా ఏంటిది పెద్దేశ్వర అంట, ఆర్ట్ బెస్ట్ అంట పెద్ద నిన్న జాయిన్ అయింది కాడి నుంచి 10 మంది చెప్పారు. హాస్పిటల్లో డబ్బులు తినడం తప్పితే మనిషిని ఎవరు అని చెప్పారు. జాయిన్ అయిన తర్వాత మేము బయట తీసుకెళ్తామని శవాన్ని ఇచ్చారు మాకు. అన్నా ఇలాంటి వాళ్ళ దగ్గర 10 ఎకరాలకు రండి, మీకు శవాన్ని ఇస్తారు. డాక్టర్ల శవాన్ని తినే నా కొడుకు నీళ్ళు నేను చెప్తున్నా. తల్లిపోయింది, బాబాయ్ తలబాగా ఉంటారు. అమ్మా ఇంకా శవాన్ని కొనాలా నాకు, ఇంకా తలబాగా కొట్టేశారు.
పేషెంట్ వచ్చాడు సార్. వాళ్ళు బయట ఎవరది కలిదిండి దగ్గర నుంచి కైకలూరు, ఆకివీడు, ఈ ఏలూరు ఇవన్నీ తిరిగి వచ్చారు. చివరికి ఈ ఆర్ఐఓ ఎవరో ఇక్కడ సజెస్ట్ చేసి ఉంటే ఎవరు చేశారో మనకు తెలియదు. ఇప్పుడు అరౌండ్ 12 o'clock వచ్చారు. 12 o'clock వచ్చినప్పుడు క్రిటికల్ కేర్ ఇన్ఛార్జి మా పేరేంటి డాక్టర్ వినోద్ చూశారు. చూసి అన్నీ క్లియర్గా చెప్పారు. వచ్చినప్పుడు పరిస్థితి బీపీ 70 లోపు ఉంది, యూరిన్ 24 hours బిఫోర్ నుంచి లేదు. పేషెంట్కి డెంగ్యూ అనేది డయాగ్నోసిస్ అవుట్ సైడ్ అయ్యి ప్లేట్లెట్స్ పడిపోయి బీపీ లేకుండా యూరిన్ లేకుండా పేషెంట్ సీరియస్ స్టేజ్లో వచ్చారు. మేము వచ్చిన దగ్గర నుంచి బీపీకి 3 రకాల మందులు ఇవన్నీ పెట్టి ఎంత ట్రై చేసినా మధ్యాహ్నం వరకు బీపీ ఇంప్రూవ్ అవ్వరా. 9 o'clockకి డాక్టర్ సింధు నెఫ్రాలజిస్ట్ చూసి బీపీ 90 కూడా లేదు కాబట్టి యూరిన్ డయాలసిస్ చేసే ఛాన్స్ ప్రస్తుతానికి లేదు అని చెప్పారు. ప్లేట్లెట్స్ 29,000 30,000 అట్లా ఉన్నాయి. సో అవి ప్లేట్లెట్స్ ఎక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. 4ంటికి 5ంటికి బీపీ ఈ 3 రకాల మందులు ఎడ్రినాలిన్, నారెడ్రినాలిన్, ఇవన్నీ ఇచ్చిన తర్వాత 90-100కి వస్తుంటే నెఫ్రాలజిస్ట్తో మళ్ళీ మాట్లాడారు. నెఫ్రాలజిస్టు బీపీ 100-110 మెయింటైన్ అయితే డయాలసిస్ ప్లాన్ చేద్దాం, రెడీ చేసుకోండి, మెయింటైన్ 1 hour చూద్దాం అని రెడీ చేస్తున్నారు. నెఫ్రాలజిస్టు టెక్నీషియన్ అంతా వస్తున్నారు. ఈలోపు పేషెంట్ కొలాప్స్. ఇంతే జరిగింది. మనం ఏమీ చేయలేం. ఒక్క చుక్క యూరిన్ అనేది లేదు. లాస్ట్ 12 hours వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు యూరిన్ లేదు. యూరిన్ లేకుండా మనిషి ఎలా సర్వైవ్ అవుతారు? మీరు వచ్చినప్పటి నుంచి యూరిన్ వచ్చి మా దగ్గరికి వచ్చి ఆగిపోతే మేము ఏదో చేసామనొచ్చు. ఇక్కడ ఏం జరిగింది? అసలు ఇష్యూ ఏంటి? మనం ఏమైనా చేసామా? ఏదైనా ఆపరేషన్ చేసామా? ఏమి చేయలే. కొన్ని డయాలసిస్ చేసి ఏదో చేసారంటే డయాలసిస్ మొదలే పెట్టలే మనం. అంటే పేషెంట్ బంధువులు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే మీరు 10 ఎకరాలు అమ్మి తీసుకొస్తే సార్, నేను మాట్లాడితే చెప్పాలి. ఎవడో రోడ్డు మీద పోయేవాడు మాట్లాడితే మనం ఎలా ఆన్సర్? పల్లెం పెద్దీశ్వరరావు మాట్లాడాడు, అది ఎవరు మాట్లాడారు? ఎవడో జూనియర్ డాక్టర్ ఎవడు మాట్లాడారో కూడా తెలియదు మనకి. వాళ్ళు ఎవరితో మాట్లాడారో కూడా తెలియదు. దానికి మనం ఎలా రెస్పాన్సిబుల్ అండి? కన్సర్న్ ఎవరైనా మెయిన్ డాక్టర్ మాట్లాడితే మీరు అడగాలి. అంటే ముందుగా ఎవరితో దాడి చేశారు సార్? పేషెంట్ పేషెంట్ ఇప్పుడు ఇదే ఇష్యూ మీరు అడిగింది. ఎవరు మాట్లాడే తెలియదు. ఎవరు మా అడ్మిన్ని కొట్టారు, డాక్టర్ ఎవరు అన్నారని మీరు ఎలిగేషన్ చేస్తున్నారు. అడ్మిన్ ఎందుకు కొట్టారు వచ్చి? నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ అటెండర్స్కి అందరికి ఇది జరిగింది, నేను చేసింది ఏం లేదు, దీంట్లో రీజన్ ఏం లేదు. అడ్మిన్ బయటకు వస్తున్నారు మాట్లాడి ఆయన కొట్టేశారు వచ్చి. ఓకే. సో అసలు మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి సార్?